హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమని. వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసును సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకు చేపల కూర మంచి రుచిగా కుదరాలంటే పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు, కారం పట్టిందంటే ఇంకా రుచి మామూలుగా ఉండదు. ఇంకా లేట్ చేయకుండా నోరూరించే చేపల కూరను ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా చేపలను శుభ్రం చేసుకోండి. అందులోకి కొంచెం నిమ్మ చెక్క అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా కడగండి. ఇలా చేస్తే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలపండి. ఇలా పట్టించి చేపల కూర వండటం వల్ల చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా ఉప్పు, కారం బాగా పట్టి చేపల కూర మంచి రుచిగా అనిపిస్తుంది. ఇలా 20-30 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 50 గ్రాముల చింతపండు వేసుకోండి. ఇలా వేసుకున్న చింతపండుని ఫస్ట్ కడిగి తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టి చింతరసాన్ని ఇలాగ ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న దాంట్లో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు కోసుకొని వేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ను వేయండి. వేసి బాగా కలపండి. ఆయిల్లో ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మొత్తం ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యేదాకా పచ్చివాసన పోయేంత దాకా ఫ్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలపండి. ఇవన్నీ మసాలాలకు పట్టేలాగా కలిపిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేయండి. వేసి మొత్తం కలపండి ఒకసారి. ఇలా కలుపుకున్న చింతపండు రసంలో పులుసుకు సరిపడగా వాటర్ వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పొంగు వచ్చేదాకా ఇలా ఉంచండి. చూసారా పొంగు వస్తుంది కదా, ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో చేప ముక్కలు వేసుకుందాం. మొత్తం చేప ముక్కలు అన్నిటిని వేసేయండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా 2 వైపులా పట్టుకొని కళాయిని ఇలా కలపండి. గరిటె పెడితే మళ్ళీ ముక్క విడిపోతుందండి. అందుకని విల్ల కలిపించి సిమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. అండి ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి.